ఆపదలు జరగకుండా దేవుడు ఈ ప్రాకారం చుట్టుపక్కల దేవుడు నిలిచున్నాడు కనుక అక్కడ గొప్ప కార్యములు జరిగినాయి. హల్లెలూయా. ఇక్కడ సంఘాన్ని పెరగనీయకుండా చేస్తున్నటువంటి సాతానుల వలన ఆ సాక్ష్యములు పెరగలేకపోయింది. హల్లెలూయా. అయితే ఒక కుటుంబం, ఒక వ్యక్తి లారీ డ్రైవర్ మంచిగా సాక్షి చెప్పినాడు, మంచిగా దేవుని సాక్షిగా నిలబడినాడు. వాళ్ళన్న కళ్ళు కనపడకుండా కూడా తీసుకొచ్చినాడు, వాళ్ళన్నకు కళ్ళు కూడా కనపడి మళ్ళా డ్యూటీ చేసినాడు. అయితే ఇక్కడ సంఘం మీద వ్యతిరేకించినాడు. హల్లెలూయా. సంఘం మీద వ్యతిరేకించినాడు. స్తోత్రమైన సంఘానికి చెప్పిన మాటలను తిరస్కరించినాడు. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవడం, వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళిపోతే మనకేమి వాళ్ళకు దొరకవలసింది మనకు దొరకదు. అయితే దేవునికి వ్యతిరేకిస్తే దేవుడు ఊరుకోడు. హల్లెలూయా. దేవుడు ఎవరైనా కానీ శిక్ష పెడతాడు. హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం. ఎవరిని అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ శిక్షిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని వదిలిపెట్టడు, ఎవరిని శిక్షకు ఒప్పుకోడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు. ఆమేన్. ఆ విధంగా దేవుడు గొప్ప కార్యములు చేసి విడిపించేటువంటి మహోన్నతుడు కనుక ఆ యెరూషలేములో ఎవరు లేకుండా, ఏ సాతాను క్రియలు అక్కడ పని చేయకుండా దావీదు చేసినటువంటి ఒక గొప్ప ప్రార్థన ద్వారా, గొప్ప బలిపీఠం ద్వారా అక్కడ సాతాను చనిపోయింది. అంతే కదా, చనిపోయిందని అర్థము. హల్లెలూయా. ఆ ఊర్లో ఉండటానికి సాతానుకు అధికారం లేకపోయింది. హల్లెలూయా. నీ ప్రార్థన, నీ విశ్వాసము నమ్మకమైనదిగా ఉంటే ఈ సాతాను క్రియలన్నీ యేసు నామమున